నిన్ను నిద్రబుచ్చి నిన్ను మత్తులోనికి లాగేసేటువంటి ఎన్నో ఆకర్షణలను వాడిని ముందుకు తీసుకొచ్చి బలహీనపరిచి నీకు తెలియకుండానే క్రమక్రమంగా నీలో రగిలినటువంటి ఆత్మాగ్నిని ఆర్పేసి నీకు తెలియకుండానే దేవునికి నిన్ను దూరంగా లాక్కొని పోయేటువంటి ఈ మాయ పన్నాగాలు సైతానుగాడికి వెన్నతో పెట్టిన విద్య. దానికి బంధాలను వాడుకుంటాడు, అనుబంధాలను వాడుకుంటాడు, వస్తువుల్ని వాడుకుంటాడు, వ్యక్తుల్ని వాడుకుంటాడు, సమాజంలో పరిస్థితులను వాడుకుంటాడు, నీ చుట్టూ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని వాడు వినియోగించుకుంటాడు చాలా చమత్కారంగా. నిన్ను భ్రమలోనికి తీసుకెళ్ళాలి, మాయలోనికి తీసుకెళ్ళాలి, మత్తులోనికి తీసుకెళ్ళాలి. దేవునికి నీకు తెలియకుండా నేను దూరం అయిపోవాలి. ఇక దేవుని సావాసం కాకుండా మనుషుల సావాసాల్లో నువ్వు నిండిపోవాలి, మనుషుల మాయ మత్తుల్లో మునిగి తేలిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ మాయా జగత్తు కదా, మోసం నిండిన సమాజం కదా, ఇక అన్నీగా బంధాలు అనుబంధాలు అంటే ఫస్ట్ అక్కడ మనల్ని దేవునికి దూరం చేసేటువంటి రిలేషన్స్ లో కొన్ని ముఖ్యమైన